అసలు మనం కలిగి ఉండాల్సినటువంటి ఆనందాలు చెప్తా. ఒక ఆనందం ఏందో తెలుసా? మొట్టమొదట అడవి వృక్షములలో జల్దర వృక్షం ఎట్లున్నదో నా ప్రియుడు అలా ఉన్నాడు, ఆయన నీడను కూర్చున్న అది ఆనందం. దేవునికి స్తోత్రం. మనం ఎక్కడ కూర్చున్నాం? ఎవరి నీడలో ఉన్నాం? ఇప్పుడు యేసయ్య నీడలో ఉన్నాం. ఈ ఆనందం ఎప్పుడన్నా కలిగి ఉన్నావు నువ్వు? నేను ఎవరి నీడలో ఉన్నాను? ఎవరిని నేను నమ్ముకొని ఉన్నాను? యేసయ్యని నమ్ముకొని ఉన్నాను. యేసయ్యని నమ్ముకొని ఆయన నీడలోకి వచ్చాను. మందిరంలోకి వచ్చావంటే ఆయన నీడలోకి వచ్చినట్టే నువ్వు. స్తోత్రం చెప్పు గట్టిగా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఎవరి నీడలోకి వచ్చినట్టే నువ్వు? యేసయ్య నీడలోకి వచ్చాను. యేసయ్య నీడ కింద ఉన్నాను నేను. కాబట్టి నేను యేసయ్య నీడలో ఉన్నా. అసలు ఈ ఆనందం ఎప్పుడన్నా నువ్వు కలిగి ఉన్నావా? మనం ఇప్పుడు ఆయన నీడను కూర్చున్నాం, మందిరంలో కూర్చున్నాం. మందిరం ఆయన నీడకు సాదృశ్యంగా ఉంటే ప్రియుడి నీడలో నువ్వు ఉండవు. ప్రియుడి నీడలోకి నువ్వు వచ్చావు. ఎప్పుడన్నా గ్రహించావా? నేను ఆయన నీడను కూర్చున్నాను, నేను ఈ విషయంలో ఎంత సంతోషించాలి, ఎంత ఆనందించాలి. ఆయన నీడకు నువ్వు వస్తున్నావంటే ఎంత ఆనందంగా, ఎంత సంతోషంగా రావాలా ఆయన సన్నిధికి, ఎంత హ్యాపీగా రావాలా. ఒక్కొక్కరు ఏదో రావాలి కాబట్టి, ఆదివారం కాబట్టి వస్తున్నారు. కొంతమంది అయితే పక్కన వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమోనని వస్తున్నారు. కొంతమంది అయితే ఇంట్లో వాళ్ళ కోసమో, తల్లిదండ్రుల కోసమో, పిల్లల కోసమో వస్తున్నారు. అంటే మిమ్మల్ని అందరిని అంటలేదు, దాదాపు మందిరానికి వచ్చేవాళ్ళు ఈ పరిస్థితుల్లో వస్తూ ఉన్నారు. అసలు నిజంగా నేను మందిరానికి నా ప్రియుడు నీడను కూర్చోటానికి వెళ్తున్నాను, నా ప్రియుడు యేసయ్య ఆయన నీడలో కూర్చోటానికి వెళ్తున్నానన్న ఆ ఆనందంతో, ఆ సంతోషంతో వస్తున్నావా? పాస్ గారు తిడతాడేనో, లేకపోతే వాళ్ళు అంటారేనో, వీళ్ళు అంటారేనో. ఏరాము ఎక్కడ రోడ్డు మీద కనపడడానికి పాస్ గారితో భలే బాధ అయిపోయింది. రోడ్డు మీద కనపడతాడు, ఏంది రాము ముందు అడిగేది ఏంది అంటే మందిరానికి రాలేదు ఏంది అని అడుగుతా. మన శుక్రవారం రాలా చాలామంది. గబక్కనే ఎక్కడ రోడ్డు మీద కనపడ్డాడు అనుకో, నిన్న కానీ కనపడ్డట్టుంటే రాని వాళ్ళు ఎవరైనా, ఏందబ్బాయి ఉపవాస కోడికి రాలేదని అడుగుతా. వీడితో ఎందుకు వచ్చిన గొడవలే? ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళలేం, ఈ పాస్ గారు ఊరు వదిలిపెట్టి వెళ్ళడో, తప్పకుండా ఏడొకడ కనపడతాడు. కనపడ్డాడంటే వీడు అడిగే మొట్టమొదటి మాట ఏంటంటే మందిరానికి ఎందుకు రాలా, ఈ బాధ ఎందుకులే అని చెప్పేసి కొంతమంది మందిరానికి వస్తున్నారు. మన రాములు అంటూ, అవునా కదా? దేవునికి స్తోత్రం. ఎందుకులే పాస్ గారితో ఏడ ఇబ్బందులు పడతామని చెప్పేసి మందిరానికి వచ్చేవాళ్ళు కొంతమంది. ఎందుకు వస్తున్నారు? కొంతమంది ఆశీర్వాదాల కోసం వస్తారు. మా ప్రార్థన దేవుడిని, మాకు ఆశీర్వాదాలు ఇవ్వాలి, మాకు కుమ్మరించాలా, మాకు అది ఇవ్వాలా, ఇది ఇవ్వాలా. ఈ శాశ్వతం కాదండి, అవన్నీ దేవుడు ఇస్తాడు. దేవుడు ఇచ్చేటప్పుడు దేవుడు ఇస్తాడులే, ఇవ్వకుండా ఉన్నాడు. అతని నీడలోనికి, ఆయన నీడలోనికి మనం వచ్చినప్పుడు తప్పకుండా ఇస్తాడు. కానీ ఆ ఉద్దేశంతో రాకూడదు, ఆ దృక్పథంతో రాకూడదు, ఆ ఆలోచనతో రాకూడదు. ఏ ఆలోచన అంటే అడవి వృక్షాల్లో జలధర వృక్షం ఎట్టుందో నా యేసయ్య అట్టున్నాడు. నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, నా కోసం ప్రాణం పెట్టినవాడు, నన్ను విమోచించినవాడు, నన్ను నిత్య రాజ్యానికి నడిపించడానికి కలువరి శిలువలో ప్రాణం పెట్టినవాడు, చివరి రక్తబొట్టు వరకు కార్చిన రత్నవర్ణుడు, ధవలవర్ణుడు, పరిశుద్ధుడు. ధవలం అంటే తెలుపు, పరిశుద్ధత, ధవలవర్ణుడు. ఇన్ని క్వాలిటీస్ నా దేవునిలో, నా ప్రియుడిలో ఎవ్వరిలో లేవు. ఈ క్వాలిటీసు 10,000 మందిలో అవలీలగా ఆయన్ని గుర్తిస్తా, ఎవ్వరిలో లేవు అటువంటి క్వాలిటీస్. యేసయ్యలోనే ఉన్నాయి, నా ప్రియుడిలో ఉన్నాయి. అట్లాంటి నా ప్రియుడైన యేసయ్య నీడను కూర్చోటానికి వెళ్తున్నా. సంతోషం, ఆనందం. దేవునికి స్తోత్రం. అప్పుడు మీ ముఖాలు వెలిగిపోతూ ఉంటాయి. సంతోషంతో, ఆనందంతో వస్తారు మందిరానికి, ఆయన నీడకి. దిగాలుగా రారు, దిగులు పడతా రారు, ఏమండి బాధపడతా రారు. అర్థమవుతుందా? స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. సంతోషంగా, ఆనందంగా వస్తారు. నేను ఎక్కడికి వెళ్తున్నానంటే నా ప్రియుడైన యేసయ్య నీడలో కూర్చోటానికి వెళ్తున్నా. అది సంతోషం, అది ఆనందం. ఆ ఆనందం, ఆ సంతోషంతో ఆయన సన్నిధికి రావాలండి, ఆయన నీడలోకి రావాలండి. ఆ ఆనందం ఉండాలండి. మొట్టమొదట మనకి మందిరం అనగానే ఆనందం రావాలి, అది నేను చెప్పటం. ఆ సంతోషం రావాలి. అది ఏ కూడికైనా సరే. ఎప్పుడెప్పుడు నేను మందిరంలో ఉండాలి, ఆయన నీడకు వెళ్ళాలి. దావీదు భక్తునికి ఒక కోరిక ఉందంట, ఒక ఆనందం. చూడండి కీర్తనల గ్రంథం 84వ కీర్తన 2వ వచనం చూడండి ఒకసారి. 84:2. యెహోవా మందిరావరణములను చూడవలనని
నా ప్రాణము ఎంతో ఆశపడుతున్నది, అది సొమ్మసిల్లుతున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము, నా శరీరము ఆనందముతో కేకలు వేయుచున్నది. ఎలా కేకలు వేస్తుందంట? ఆనందముతో. ఏంటి ఈయనకి ఆనందం? దావీదు భక్తునికి, దావీదు భక్తుడా నీకేంది ఆనందం? నాకేంది ఆనందం అంటే మందిరాన్ని చూడాలి, అది ఆనందం. మిగతా రోజుల్లో కుదరటం లేదు కానీ, లేకపోతే ప్రతిరోజు నేను మందిరంలో ఉంటా. ఇది దావీదు చెప్పేటటువంటి మాట. నాకు కుదరట్లేదు, ఏం చేస్తా? సింహాసనం మీద కూర్చోబెట్టాడు నా దేవుడు నన్ను. నా దగ్గరికి అనేక మంది వస్తున్నారు, వాళ్ళకి తీర్పులు తీర్చాలా, నా దేశాన్ని కాపాడుకోవాలా, యుద్ధాలకు వెళ్ళాలా, యుద్ధాలు చేయాలా, సైన్యం ఉండారు, సైన్యాన్ని బలపరచాలా. ఈ పనులన్నీ పెట్టాడు. కానీ అసలు ఈ పనులన్నీ లేకపోతే అసలు నేను మందిరంలోనే హ్యాపీగా ఉంటా. ఇది దావీదు యొక్క ఆశ. స్తోత్రం చెప్పండి. మన ఆశ కూడికప్పుడే రాము, మన ఆనందం కూడికప్పుడే. అసలుకి ఆయన నీడను కూర్చోవటమే మనకు ఆనందం అయితే, ఇక మనం ఆయన నీడలోనికి రావటానికి ఆనందపడకుండా బయట ఉంటే మనకి ఏం ఆనందం దొరుకుద్దండి? ఏం సంతోషం దొరుకుద్ది చెప్పండి? ఆయన మందిరాన్ని చూడాలనే ఆశ, ఆనందం ఉండాలి మనకి. దావీదు ఏం మందిరం అంటే ఆయన నీడ, అది గుర్తుపెట్టుకోండి. ఆయన నీడను కూర్చోవాలి. ఆయన నీడ ఏమండి, బాగా ఎండ తగులుతున్నప్పుడు ఒక చెట్టు పక్కన పచ్చని చెట్టు, నీడనిచ్చే చెట్టు ఉందనుకోండి, నడుచుకుంటూ వస్తున్నారు. ఏం చేస్తారు? ఆ చెట్టు కిందకు వచ్చి ఆ నీడకి ఆహా అమ్మయ్య. నీడ అనేది చాలా చాలా మనకండి మనల్ని కాపాడేదండి. గొడుగు ఉందండి, వర్షం పడుతున్నప్పుడు గొడుగు నీడ మనకేమి ఏంది, మనల్ని తడపకుండా మనల్ని ఆపిద్ది ఆ నీడ. చెట్టు నీడ, ఇంటి నీడ. నీడ అనేది మనకేంటంటే మనకి కాపుదల. మందిరం కూడా మనకి కాపుదల. ఆయన మందిరం మనకి కాపుదల. ఇది ఆయన నీడ మనకి కాపుదల, మనల్ని కాపాడేది అన్ని విషయాల్లో ఆయన నీడ. అటువంటి మందిరం సాదృశ్యంగా ఉంది ఆ నీడక మందిరం. ఆ మందిరంలోకి రావటానికి మనం ఎలా ఆనందపడాలి, ఎంత సంతోషంగా రావాలి, ఎంత ఆనందంగా రావాలా? స్తోత్రం చెప్పండి. మా పెద్దక్కండి, నేను గమనిస్తుంటా మా పెద్దక్కని. ఆ పెద్దక్క అంటే ఆమె వెంకటేశ్వరమ్మని, అసలు బైబిల్ పట్టుకుంటుందండి, అసలు ఇట్లా స్టెప్ ఇట్లా నడుచుకుంటూ వస్తుంటుందండి. ఎంత ఆనందం వేస్తుందండి నాకు అసలు ఆమెను చూస్తుంటే. ఇట్లా పెట్టుకుంటుంది కరెక్ట్గా, ఫిట్గా బైబిల్ పట్టుకొని ఎటు అటు ఇటు చూసేది లేదు, వస్తూ ఉంటుంది. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్. ఆ పై నుంచి గమనిస్తుంటా నేను, ఎవరెవరు ఎట్టెట్ట వస్తున్నారనేది అన్నీ గమనిస్తుంటా నేను. నేను మీకు కనపడంలే, మిమ్మల్ని అందరినీ గమనిస్తుంటా నేను. ఎవరెవరు ఎట్టెట్ట వస్తున్నారు, ఏంటి, సంతోషంతో వస్తున్నారా, బాధతో వస్తున్నారా, ఆనందంతో వస్తున్నారా? కాబట్టి మందిరానికి మనము నేను ఆయన నీడలో కూర్చోటానికి వెళ్తున్నా. ఎక్కడికి వెళ్తున్నా? సినిమాకి కాదు, పబ్బుకి కాదు, క్లబ్బుకి కాదు, వ్యర్థమైన స్థలాలకు కాదు నేను వెళ్తుంది. దేవుని మందిరంలో ఆయన నీడను కూర్చోటానికి వెళ్తున్నా. ఎంత సంతోషంగా రావాలి, ఎంత ఆనందం ఉండాలి అందులో. ఆదివారం వస్తుందంటే, కూడికలు జరుగుతున్నాయి అంటే, ఏ కూడికైనా జరుగుతుంది అది తెలిసిందంటే మీకు ఆనందంగా సంతోషంగా రావాలండి. ఇది ఆయన నీడండి, నీ ప్రియుడి నీడ, మన ప్రియుడి నీడ. ఆ సంతోషం ఉండాలి, ఆ ఆనందం ఉండాలి. దావీదుగా అంటున్నాడు, అసలు నాకు పని కానీ లేకపోతే అయ్యా నీ మందిరావరణములను చూడాలని నా ప్రాణం ఎంతో ఆశ అయ్యా, ఎంతో ఆశ. ఆయనకు ఆశ, జీవము గల దేవుణ్ణి దర్శించుకోవాలి. నా హృదయము, నా శరీరం ఆనందంతో కేకలు వేస్తుందయ్యా అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడేమో ప్రియురాలంటుంది, నీ నీడను కూర్చుంటానయ్య, ఆనందభరితనై నీ నీడను కూర్చుంటానయ్య అంటుంది ఇక్కడ ప్రియురాలు. ఎందుకంటే నా ప్రియుడు జల్దర వృక్షం మాదిరిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి నా ప్రియుడి కిందకు వస్తా, నా ప్రియుడి నీడను కూర్చుంటా, ఆనందంతో వస్తా. ఏం చెప్తున్నానంటే మీకు ప్రియులరా, ఆనందంతో రండి మందిరానికి, సంతోషంగా రండి మందిరానికి. మందిరానికి వస్తున్నానంటే అసలు పేరంటాలకు వెళ్ళేటప్పుడు వెళ్తుంటారు ఈ స్త్రీలు, చూస్తుంటాను కదా, ఆ సిద్ధపాటు కానీ అలంకరణ కానీ మామూలుగా ఉండదు. మందిరానికి వచ్చేటప్పటికే దిగాలు కొత్తుంటారు. కానీ ఎలా రావాలి మనం మందిరానికంటే, మనం కొన్ని స్థలాలకు వెళ్ళేటప్పుడు ఎంత సిద్ధపడత వెళ్తుంటామో అంతకంటే సిద్ధంగా, అంతకంటే ఆనందంగా రావాలి. ఒకటి చెప్తారా, జాగ్రత్తగా వినండి.
మనం ఏదైతే ప్రాముఖ్యం అనుకున్నామో, మనం ఏదైతే ఇష్టపడుతున్నామో అక్కడికి మనం ఆనందంగా వెళ్తాం. అవునా కదా? చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. 2 చేతులెత్తి చెప్పండి. 2 చేతులెత్తి హల్లెలూయా. మనం ఏదైనా ఒక స్థలం ప్రాముఖ్యం అనుకున్నప్పుడు, లేకపోతే ఆ స్థలాన్ని నువ్వు ఇష్టపడుతున్నప్పుడు చాలా సిద్ధపడుతూ ఆనందంగా వెళ్తావు అక్కడికి. కానీ మందిరం అంటే మీకు ఎందుకు ఉండట్లేదు అంత ఆనందం అంటే? అందరిని అంటలేదు కానీ కొంతమందిని. నాకు అర్థమైపోతుంది కదా. మీరు కూడా ఒకసారి అర్థం చేసుకోండి. ఏదో ఆదివారం అని వస్తున్నామా, ఆయన దగ్గర ఏదో కాసేపు మందిరంలో ఉండాలని వస్తున్నామా, కానీ నేను వెళ్తుంది ఆయన నీడలోకి వెళ్తున్నాను, నా యేసయ్య నీడలో, నా ప్రియుడి నీడలోకి వెళ్తున్నాను. ఒక కాపుదల, ఆ నీడలో ఎంతో ఆనందం, ఎంతో సంతోషం. ఆ మనసుతో వస్తున్నామా, ఎలా వస్తున్నాం మనం అనేది ఒకసారి అర్థం చేసుకోండి ప్రియులారా. మందిరం అనేది చాలా చాలా శ్రేష్టమైన స్థలం. మనకి ఈ భూమి మీద ఉన్న అన్ని స్థలాల కంటే మనకి శ్రేష్టమైన స్థలం ఏదన్నా ఉంది అంటే మందిరమే. స్తోత్రం చెప్పండి. అందుకనే ఆనందంగా సంతోషంగా ఆయన మందిరంలోకి రండి. తప్పకుండా ఆయన నీడలోకి వచ్చినటువంటి వారిని ఆయన వదిలిపెట్టడండి. కాపుదల ఉంటుంది. చెట్టు పో నా నీడలో వద్దను తోసేస్తుందా? ఏమండి, చెట్టు ప్రతి ఒక్కరికి నీడని, ఆ నీడలోకి వచ్చిన ప్రతి ఒక్కరికి, నువ్వు ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ జాతి అయినా, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎంత పాపివైనా ఆ నీడలోకి వస్తే నీడ ఇస్తుంది చెట్టు, అంతే. అలాగే నువ్వు ఆయన నీడలోకి వస్తే నీ పాపాలన్నిటినీ క్షమిస్తాడు, నిన్ను కడుగుతాడు, నిన్ను పరిశుద్ధపరుస్తాడు, నీకు కావలసింది ఇస్తాడు, నీ ప్రార్థన వింటాడు, నీ అవసరతలన్నీ ఆయన తీరుస్తాడు. దేవునికి స్తోత్రం. అది మందిరములో నీడ. ఈ నీడ ఇదొక్కసారి మీ మనసులో పెట్టుకోండి. ప్రతిరోజు ఈ విషయాన్ని బట్టి ఆనందపడతా ఉండండి. అసలు నేను మందిరంలో ఉన్నాను, ఎంత ఆనందం. మందిరానికి వెళ్తున్నాను, ఎంత ఆనందం. ఆయన నీడలోకి వెళ్తున్నాను, ఎంత ఆనందం. గంతులు వేస్తూ రావాలండి ఆయన మందిరానికి. సంతోషంగా రావాలి, ఆనందంగా రావాలండి ఆయన మందిరానికి. దేవునికి స్తోత్రం. ఎటు ఉంటే ఈ బాధలు, కష్టాలు, ఇబ్బందులు, డోంట్ కేర్, అవన్నీ వదిలిపెట్టేయటమే. నేను వెళ్తుంది ఆయన నీడలోకి. నా దేవుడు, నా తండ్రి, నా ప్రియుడు, ఆయన నీడలోకి వెళ్తున్నా, ఆనందంగా సంతోషంగా వెళ్తానని చెప్పి రావాలండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రియురాలు జల్దరు వృక్షం అయినటువంటి తన ప్రియుడి నీడకు వెళ్తూ ఉందండి. దేవునికి స్తోత్రం.